గైస్ రీసెంట్గా మన సంగీత్ శోభన్ లీడ్గా వచ్చిన గ్యాంబ్లర్స్ అనే మూవీ సన్నెక్స్లో స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, లేడీ బర్డ్ అనే ఒక డైమండ్ కోసం 5 వ్యక్తులేమో ఒక సీక్రెట్ ఐలాండ్ లో ఉన్న ఒక మిస్టరీ క్లబ్ లోకి వెళ్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అండ్ లాస్ట్ గా డైమండ్ ఎవరికి దక్కుతుంది ఏంటి అనేది మనం అయితే ఈ మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో నాకైతే పెద్దగా ప్లస్ పాయింట్స్ అయితే కనిపించలేదండి. జస్ట్ ఒక 2-3 కనిపించాయి. అవేంటంటే ఈ మూవీలో లీడ్ యాక్టర్ గా చేసిన సంగీత్ శోభన్ యాక్టింగ్ అయితే పర్లేదండి, బానే ఉంది. అలాగే ఇందులో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పర్లేదన్నమాట, డీసెంట్ గానే ఉంది. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే చూసేయొచ్చు అండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ ఎంచుకున్న స్టోరీ అయితే చాలా రొటీన్ గా ఉందనే చెప్పాలండి. ఇంకా తన స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నెరేషన్ ఈ రెండు కూడా చాలా స్లోగా బాగా గజిబిజిగా ఉన్నాయన్నమాట. నిజంగా చెప్పుకోవాలంటే గైస్ అసలు దీని డైరెక్టర్ ఏమనుకున్నాడో ఏం తీసాడో నాకైతే అస్సలు అర్థం కాలేదన్నమాట. అప్పుడే లేడీ బర్డ్ అంటారు, అప్పుడే ప్యాకెట్ అంటారు, అప్పుడే మిస్టరీ క్లబ్ అంటారు, అప్పుడే పావురాలు అంటారు, అప్పుడే ఫ్రీడమ్ అంటారు. ఇలా మూవీ మొత్తం కూడా ఎటు నుంచి ఎటు వెళ్తుందో అనే విషయం మనకైతే అస్సలు అర్థం కాదనమాట. అండ్ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో రాకింగ్ రాకేష్ గారు, సంగీత్ శోభన్, శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఇలాంటి మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నప్పటికీ వీళ్ళని దీని డైరెక్టర్ ప్రాపర్ గా యూజ్ చేసుకోలేదనే చెప్పాలండి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలోని సాంగ్స్ అయితే నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇందులోని ఎడిటింగ్ వర్క్ కూడా ఏం బాలేదన్నమాట. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ గ్యాంబ్లర్స్ మూవీ బాగుందా బాలేదనేసి అంటే మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోవద్దే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.